హాయ్ హలో అండి, వెల్కమ్ టు అపర్ణ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనము బిర్యానీ అనేది చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనం మామూలుగా బిర్యానీ అంటే చాలా హడావిడి పడిపోతూ ఉంటాం కదా, అలా కాకుండా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాము. నేను నాన్ వెజ్ వంటలకి వేటికైనా వేరుశనగ నూనె వాడతానండి. మనం వేరుశనగ నూనెతో చేసినట్లయితే నాన్ వెజ్ వంటలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను ఆయిల్తో పాటు నెయ్యి కూడా వేస్తున్నానండి. నెయ్యి వేసుకుంటే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం ఈ ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇందులో స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, ఇంకా జీడిపప్పు ఇవన్నీ యాడ్ చేశాను. ఇవన్నీ కొంచెం మనము జీడిపప్పు అనేది కొంచెం లైట్గా కలర్ మారే వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి అనేవి వేసుకోవాలండి. ఇంకా మనకు ఉల్లిపాయలు కూడా కొంచెం లైట్గా కలర్ మారే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకోవాలండి. బిర్యానీలో టమాటాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా టమాటాలు అనేవి మనకి కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ముందుగానే ఎప్పుడు పట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. నేను అదే వాడతాను. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము 1 by 1 ఉప్పు, కారం ఇవనేవి యాడ్ చేసుకోవాలి. ముందుగా నేను ఇక్కడ పసుపు వేసాను, తర్వాత కారం కూడా వేసానండి. ఇందాక నేను టమాటాలు మగ్గించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను, అందుకే నేను సాల్ట్ చూసుకొని మళ్ళీ వేసుకుంటాను. ఇంకా ఇక్కడ నేను చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి ముందుగా. ఇందులో కూడా నేను ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకున్నాను. అందుకే మనము మసాలా వేగించుకునేటప్పుడు అందులో కొంచెం మనం మసాలాకి సరిపోయే అంత మాత్రమే వేసుకోవాలండి. ఎందుకంటే మనము చికెన్కి కావాల్సినంత మనం చికెన్లోనే వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనం మసాలాకు సరిపోయినంత అందులో వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా మనము ఈ మసాలాలో వేసేసుకొని మూత పెట్టేసుకున్నట్టయితే దీంట్లో నుంచి వాటర్ అనేవి వచ్చి మనకి చికెన్ బాగా ఉడుకుతుందండి. మధ్య మధ్యలో మనము ఇలా మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. అలా వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు మనము చికెన్ని బాగా మగ్గించుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి బిర్యానీ అనేది రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. నేను ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇక్కడ రైస్ కుక్కర్ తీసుకొని అందులో వేసుకుంటున్నాను. ఈ బియ్యం వేసుకున్న తర్వాత మనం ఇందులో వాటర్ అనేవి పోసుకోవాలండి. వాటర్ వచ్చేసి నేను ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ పోస్తానండి. అలా అయితే మనకి రైస్ కుక్కర్లో కాబట్టి వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇలా మనము వాటర్ అనేవి పోసుకున్న తర్వాత రైస్ కుక్కర్లో ఇంకా మనం ముందుగా ఇది తయారు చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అండి, చూడండి ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఈ చికెన్ని కూడా మనం తీసేసి మనం ఆ రైస్లో పోసేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని రైస్ కుక్కర్లోని చికెన్ కూడా ఇలా వేసేసుకొని మొత్తం మనం ఒకసారి మిక్స్ చేసుకొని ఇక్కడ మనకి సాల్ట్ కానీ ఏదన్నా కారం కానీ సరిపోకపోతే ఒకసారి మనం యాడ్ చేసుకొని మన టేస్ట్కి అకార్డింగ్ అడ్జస్ట్ చేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత ఏం లేదు, దీన్ని మనం ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నట్టయితే మనకి బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా తయారైపోతుందండి. ఇక రైస్ కుక్కర్ అనేది మనకి కీప్ ఫామ్లో పడిపోయిన వెంటనే ఒకసారి మనం మూత తీసి వెంటనే ఒకసారి దీన్ని కలుపుకోవాలండి. మొత్తం కాసేపు ఆగామంటే ఏమవుతుందంటే ఇది కొంచెం టైట్ అయిందంటే మనకి సరిగా కలవదు. ఆ తడి మీదే మనం ఒకసారి మొత్తం దీన్ని కలదిప్పేసుకుంటే మనకి సర్వ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది.